సార్, సీత గారు ఇంకా రాలేదు. అది మీరే అడిగారు కదా అందరూ వచ్చారా అని, అందుకే చెప్పాను సార్. అంతే. ఓకే రామయ్య, ఈరోజు మీ ఫ్రెండ్ రాదనుకుంటాను. పాపకి యూనిఫామ్ వెయ్యాలి, పండగ వంటల్లో బామ్మకి హెల్ప్ చేయాలి, కాలనీ వాళ్ళందర్నీ పూజకు పిలవాలి, అలా అనుకుని అక్కడే ఉండిపోయి ఉంటుందామె. ఓకే, ఫోన్ చేసి చూద్దామా తను వస్తుందో లేదో అని. నా ఇంట్యూషన్ ప్రకారం తను ఖచ్చితంగా వస్తుంది. హే, నువ్వేవైనా జ్యోతిష్యుడివా? నా ప్రకారం తను రాదు. వస్తుంది. హే, సీత వచ్చేసింది. హే, ఏంటయ్యా నీ ప్రెడిక్షన్ ఇంత కరెక్ట్ అయ్యింది? హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. సారీ సార్, రావడం కొంచెం లేట్ అయింది. హ్యాపీ దసరా సార్. సేమ్ టు యూ. హాయ్. చాలా అందంగా ఉన్నావే నువ్వు. అన్నా, హలో గురు. అన్నా, సీత గారి చీరలో చాలా బాగున్నారు కదా. లవ్ పుట్టిందా? వాట్? నాకు నా సమాధానం దొరికింది. ఇక్కడ నుండి ఈ మనసు కొంచెం జాగ్రత్త. చెప్పు. హే, ఇదేంటి భార్గవి, ఒక్క రింగ్తోనే ఫోన్ ఎత్తావు? విషయం ఏంటో చెప్పు. ఈ విషయం లేకుండా ఫోన్ చేస్తాడా? చూడు, నువ్వు పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పడకు
అని చెప్పడానికే ఫోన్ చేశాను. నువ్వు చెప్పిన పని మొత్తం కరెక్ట్గా జరిగింది. నువ్వేం టెన్షన్ పడకు. అంటే తనని ఆ అమ్మాయిని ట్రాన్స్ఫర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. చూడు, ఈరోజు నేను కొంచెం పండగ బిజీలో ఉంటాను కాబట్టి నేను నీ ఫోన్ ఎత్తగలనో లేదో తెలీదు. అందుకే ఇప్పుడే ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. డోంట్ వరీ భార్గవి, బీ హ్యాపీ, చిల్, బాయ్. మిస్టర్ రామ్, సార్. తాతయ్య వస్తున్నారు. అవునా? అంతలోపే ఒప్పేసుకో, కలిసి గుడ్ న్యూస్ చెప్పేద్దాం. ఏంట్రా నువ్వు? దట్ యూ లో నీకెవరి పిచ్చి పెట్టిందా? నాకు కాదు, నీ ముఖం చూస్తే అర్థమవుతుంది. అనవసరంగా ఏదేదో మాట్లాడరా. సరేరా, నీకు లవ్వు గివ్వు లేదు అన్నప్పుడు వెళ్ళి సీతగారి దగ్గర మాట్లాడు. మాట్లాడతాను, రోజు మాట్లాడతాను. రోజు మాట్లాడేది వేరు, ఈ రోజు మాట్లాడేది వేరు. మీరు చీరలో చాలా బాగున్నారని చెప్పు చూద్దాం. అందులో ఉంది, చెప్తాను. అంత ఈజీ కాదన్నా, ట్రై చేయి చూద్దాం. నువ్వు ఒకవేళ డైరెక్ట్గా చెప్పావు అనుకో, నీకు తన మీద ఎలాంటి ఎమోషన్స్ లేవని అర్థం. ఒకవేళ చెప్పడానికి ఆలోచిస్తున్నావంటే అన్నకి లవ్ పుట్టింది, అన్నకి అన్నకి. నమస్కారం తాత. లుకింగ్ గుడ్. ఎక్కడ్రా వాడు? అన్న వేరే మూడ్లో ఉన్నారు, రండి. నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఏంట్రా, పూజ అయిపోయిందా? మా వరకు అయిపోయింది, మీకోసం ఎదురు చూస్తున్నాం. మిస్టర్ రామ్, ఎలా ఉన్నాయ్యా? బాగున్నాను తాతయ్య. సార్ ఐఎమ్ ఫైన్ సార్, హ్యాపీ దసరా. నవ్వుతూ చెప్పయ్యా. నాకు చాలా రోజుల నుంచి మీతో పండగ జరుపుకోవాలని ఆశ ఉంది. అది ఈరోజు నెరవేరింది. మీ అందరి డెడ్ లైన్, టెన్షన్స్ పక్కన పెట్టి పూజ చెయ్యండి. మనం అందరం కలిసి దేవి పూజ చేస్తే గనక మనసుకి ప్రశాంతత దక్కుతుంది. ఇంకొక విషయం, ఈరోజు మీరందరితో ఒక సంతోషకరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. గడిచిన 3 నెలల్లో మన రిటర్న్స్ ఎక్కువయ్యాయి. అది సాధ్యమైంది. దానికంతటికీ కారణం మీరు, మీ శ్రమ. అలాగే మీ జీవితంలో కూడా కొంచెం మార్పు రావాలి కదా. అందుకని ఈ నెల నుండి మీ నెల జీతాన్ని మీరు తృప్తి పడేంత ఎక్కువ చేస్తున్నాను. ఏంటి రామ్ గారు, అందరూ జీతం ఎక్కువైందని సంతోషపడుతుంటే నీకు అసలు సంతోషమే లేదేంటి? గజస్తంభంలా నిల్చున్నావు. నాకు కూడా సంతోషమే సార్. కొంచెం నవ్వుతూ చెప్పవయ్యా. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. పూజ చేద్దామా? సీత, నువ్వే పూజ చెయ్యి. నేనా? అవునే, మా అందరికంటే నువ్వే ఎక్కువ ట్రెడిషనల్ గా రెడీ అయ్యావు. నువ్వే చెయ్యి. రామ్మా, పూజ చెయ్యి, పూజ చెయ్యి. ఓకే సార్. సూరి, పద, నీతో కొంచెం మాట్లాడాలి. పద, కాముగా పద.
హారతి తీసుకోండి రామ్. Do you love me? వాట్? Are you ఓకేనా అని అడుగుతున్నాను. యా. హారతి తీసుకోండి. సీతా మేడం, మీరు చీరలో చాలా బాగున్నారు. మీరు చీరలో చాలా బాగున్నారని చెప్పి చూద్దాం. డైరెక్ట్ గా చెప్పావనుకో నీకు తన మీద ఎలాంటి ఎమోషన్స్ లేవని అర్థం. ఒకవేళ నువ్వు చెప్పడానికి ఆలోచిస్తున్నావు అంటే అన్నయ్యకి థ్యాంక్ యూ. నా కూతురికే థ్యాంక్స్ చెప్పాలి. తనే ఫోర్స్ చేసి ఈ చీరని కట్టుకుని వెళ్ళమని చెప్పింది. అలాగైతే మా అందరి తరపు నుండి తనకి థ్యాంక్స్ చెప్పండి. అలాగే తనతో దిష్టి కూడా తీయించుకోండి. థ్యాంక్ యూ. ఏమైంది? మంట. ఇది మంట కాదు, హారతి. కుంకుమ పెట్టుకోండి. సరిపోయింది. ఇంట్లో ఎవరున్నారు? లోపలికి రావచ్చా? ఓ నువ్వా? రా బాబు, లోపలికి రా. గొంతు విని ఎవరో అనుకున్నాను. రా. వస్తున్నా. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా? అయ్యో, ఎందుకు బాబు అలా అంటావు? ఏంటి బాబు ఇంకా నిలబడే ఉన్నావు? కూర్చో. వయసు అయిపోయిన వాళ్ళని చూడ్డానికి రావడమే ఎక్కువ. ఎవరొచ్చినా సంతోషపడతాము. అందులోనూ నువ్వొచ్చావు కదా, ఇంకా సంతోషంగా ఉంది బాబు. అమ్మా తీసుకోండి. వద్దు బాబు, ఇవన్నీ ఎందుకు? తీసుకోండి అమ్మా. ఇదేంటి బాబు, గిఫ్ట్ అనుకుంటాను. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? వద్దు అనకండి అమ్మా, దయచేసి తీసుకోండి. నాకంటూ ఎవరూ లేరు. ఒక్కడనే పండగ జరుపుకుంటే ఏమొస్తుంది చెప్పండి? పంచుకుంటే పండగ కదా? హే అశోక, ఏదో మాట్లాడాలని నన్ను తీసుకొచ్చి ఫోటోగ్రఫీ చేస్తున్నావా? చూడు, నా ఫోటోగ్రఫీ నీ మనవడి బయోగ్రఫీయే మారిపోతుంది. ఏంట్రా, వాళ్ళిద్దరూ కూడా అంత క్లోజ్ అయ్యారా? క్లోజ్ గానే ఉన్నారు, కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అదే ప్రాబ్లం. మనం ఇద్దరం ఉన్నది ఎందుకు? దసరా పండుగ స్వీట్స్ తిని వేళ్లు నాకడానిక? మన ఇద్దరం కలిసి. అయ్యా దయచేసి నువ్వు ఈ ఒకటి చేసే ప్లాన్ మాత్రం చెప్పొద్దు. ఎందుకురా? అందుకే నీకు చెప్పొద్దని అనేది. ఇప్పుడే ఒక స్పార్క్ స్టార్ట్ అయింది, నువ్వు నీళ్లు పోసి ఆర్పే. ఆ స్పార్క్స్ ఇంకొంచెం ఎక్కువ అవ్వాలరా. దానంతట అదే అవ్వాలి, లేకపోతే మొన్నే మన బ్రాంచ్ లో జరిగింది కదా, అలా అవుతుందంతే. నువ్వు మాటివ్వు. ఏం పని? ఈ విషయాన్ని అందరి దగ్గర టామ్ టామ్ చేసుకుంటూ చెప్పును. వేరే ఏముందిరా ఇక్కడ? నువ్వు చెప్పేది బాగుంది, కానీ మొత్తానికి నా మనవడి జీవితం బాగా సెటిల్ అవ్వాలి అన్న ఆశ. నువ్వు నాకు మాటివ్వు. శ్రీరామ వాడంతట వాడే వచ్చి నేను సీతాను ఇష్టపడుతున్నానని చెప్పే వరకు నువ్వు వాడికి టైం ఇస్తాను అని. అదెప్పుడురా? ఎవరికి తెలుసు, ఓపిక పట్టు. వయసు అయిపోతుంది కదా. అందరికీ అవుతుంది. ఏదో నువ్వు ఒక్కడివే స్పెషల్ పీస్ అన్నట్టు చేయకు. నేను చెప్పేది అర్థమైంది కదా? టైం ఇవ్వంతే. సరే సరే, అలాగే. నానా, నేను ఇక వెళ్ళొస్తాను. అమ్మా
నేను వస్తాను. ఏంటి బాబు నువ్వు ఏం తీసుకోకుండా వెళ్తున్నావు? అయ్యో అవన్నీ ఏమొద్దు. కాఫీ అయినా తాగి వెళ్ళు బాబు. నీకు నేను చేసే కాఫీ ఇష్టం కదా. అవునమ్మా, నేనే అడుగుదాం అనుకున్నాను. మీరేమనుకుంటారని నేను ఊరుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే అమ్మా, మీ ఇంట్లో వచ్చే కాఫీ టేస్ట్ ఉందే, నేను వేరే ఎక్కడ తాగలేదు. నీతో పాటు నేను కూడా కాఫీ తాగచ్చన్న సంతోషం. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. హాయ్, హౌ ఆర్ యూ? చీరలో మీరు చాలా బాగున్నారు. హాయ్, ఈ చీరలో మీరు చాలా బాగున్నారు. కాసుల హారం చాలా బాగుంది. ఇది పక్కింటి అమ్మ ఇచ్చింది నాకు. నేనెందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను? సీతగారి దగ్గర డైరెక్ట్గా మాట్లాడడం కుదరదు. ఛా, మొత్తం ఈ అశోక్ గాడి వల్లే అవుతుంది. నాకేం భయం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. హే రామ్. హాయ్. అప్పటి నుండి చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఏదైనా టెన్షనా? చచ్చా, అలాంటిదేం లేదే. మీరు ఈ చీరలో చాలా బాగున్నారు. కాదు కాదు కాదు, చీరలో మీరు చాలా బాగున్నారు. కాదు కాదు, యాక్చువల్లీ ఈ చీర మీకు చాలా బాగుంది. ఏమైనా చెప్పాలా? అది సీత, ప్రియా, ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు. పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నావు, ఇప్పుడు చెప్పాలనిపించిందా? థ్యాంక్ యూ. సీత, తొందరలోనే నేను కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాను. కర్మరా బాబు, సీతకి చెప్పాల్సిన మాట ప్రియాకి చెప్పే వింటారా దరిద్రుడా? కాదు, ఎంత ఈజీగా చెప్పచ్చు. సీత గారు, ఈ చీరలో మీరు చాలా బాగున్నారు అని. ఓకే, 1 సెకండ్. ఏంటిరా ఒక్కడివి మాట్లాడుకుంటున్నా? అలాంటిదేం లేదు. ఎనీవే, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ. ఒక నిమిషం. ఏంటి? మీరు ఈ చీరలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ రా. అమ్మా, మీరిచ్చిన కాఫీ తాగాక ఇప్పుడు పండగ సంపూర్ణమైనట్టు అనిపిస్తుంది. అమ్మా, నేను వస్తాను. కొంచెం సేపు ఆగి భోంచేసి వెళ్ళొచ్చు కదా బాబు. లేదమ్మా, తర్వాత ఎప్పుడైనా ఖచ్చితంగా వస్తాను. నాన్న, వెళ్ళొస్తాను. సంతోషంగా వెళ్ళిరా బాబు. అమ్మా, ఆశీర్వదించండి. సంతోషంగా ఉండు బాబు, తొందరగా పెళ్ళవ్వాలి. బాయ్ సిరి. తను బాయ్ చెప్తున్నారు కదా, నువ్వు కూడా బాయ్ చెప్పమ్మా. ఎందుకే మొహమాట పడుతున్నావు? సిరి ఎప్పుడు ఇలా ఉండేది కాదు. బాయ్ చెప్పు తల్లి, బాయ్ చెప్పు. పోనీలేండమ్మా, పర్వాలేదు. నాన్న, నేను వెళ్ళొస్తాను. అమ్మా, వెళ్ళొస్తాను. ఎందుకు తల్లి అలా చేస్తున్నావు? నాకు తనంటే ఇష్టం లేదు. ఎందుకే అలా అంటున్నావు? తనేం చేశాడు నిన్ను?
తనకి గడ్డం ఉందనా? తాతయ్య కూడా గడ్డం ఉంది. అదేంటి నువ్వు కొత్త అలవాటు నేర్పుతున్నావు? గడ్డం ఉండేవాళ్ళు పిల్లలకి నచ్చరా ఏంటి? కొందరు పిల్లలు అంతేనండి. నాకు అందుకు కాదు, ఎందుకు ఇష్టం లేదు.